అద్వితీయ ఎంటర్టైనర్స్ బ్యానర్ పై రామ్ భూపాల్ రెడ్డి నిర్మాతగా ఎన్నో చిన్న చిత్రాలకు పనిచేసిన నర్సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం బ్రహ్మచారి. ఏఎన్ఆర్, కమల్ హాసన్ లాంటి మహామహులు నటించిన బ్రహ్మచారి టైటిల్తో వచ్చిన సినిమాలు బాగా సక్సెస్ అయినట్లే తెలంగాణ యాసలో వస్తున్న పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందింది. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసే మల్లేశం హీరోగా నటించిన ఈ చిత్రం మే 10న థియేటర్లో విడుదల కానుంది. దయచేసి టీం అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. టీమ్ మెంబర్స్, టెక్నీషియన్స్, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ స్టేజ్ దగ్గర అవైలబుల్ గా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సార్ అండ్ సినీటీరియా మీడియా సౌత్ నంబర్ 1 CEO వెంకట్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేసేద్దాం. అండ్ అలాగే బ్రహ్మచారి టీమ్ హీరో కృష్ణ ఒక యాక్టర్. మనం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకోండి, కెమెరా డిపార్ట్మెంట్ అనుకోండి, స్పాట్ బాయ్ అనుకోండి, అన్ని చండి పర్లేదు. ఎల్ఎం ప్రేమ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బి ఆన్ టు ద స్టేజ్. అండ్ ఓకేనా? ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అతిథులందరూ కూడా ముఖ్యంగా ఈ సినిమా గురించి నేను ఒక కొత్త విషయం కూడా చెప్పాలి. సినిమాని నేను ముందే మేము కలిసి చూసాము. మేము ఇచ్చే నంది అవార్డు కోసం కూడా మా కమిటీలో ఉన్న కొందరు జ్యూరీ మెంబర్ చూశారు. దుబాయ్లో జరగబోతుంది. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నట్ల కొంచెం లేట్ అవుతా ఉంది. దానికోసం రిలీజ్ అయినా దీనికి నంది అవార్డు కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే అప్లై చేసిండ్రు ఆల్రెడీ. మా జ్యూరీ మెంబర్స్ కూడా, జ్యూరీ కమిటీ మెంబర్స్ కూడా చూస్తున్నారు. మేము బాగా నచ్చింది. మంచి కామెడీ మూవీ. డెఫినెట్గా డెబ్యూ మూవీగా ఫస్ట్ అంటే కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, కొత్త హీరో. దీనికి మూవీకి నంది అవార్డు వస్తుంది తప్పకుండా. ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ కూడా మనకు ఇంకా బాగా లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఫంక్షన్కి, రిలీజ్ ఫంక్షన్కి వచ్చినటువంటి అతిథులందరికీ నా నమస్కారాలు. ఈ సినిమా తీయడానికి కథ చెప్పేటప్పుడు చాలా జనరల్గా అనిపించింది అన్నట్టు. ఊర్లో మామూలు అందరు డిస్కషన్ రచ్చబండ దగ్గర మాట్లాడుకునేటప్పుడు వాడి బాధ ఇది, వీడి బాధ ఇది అని చెప్పినట్టుగా మా నర్సింగ్ గారు కథ చెప్పినప్పుడు ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోయి చాలా బాగుంది, తీస్తే బాగానే ఉంటుంది అని మామూలుగా అనుకున్నాం. కానీ తీసిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని చూసినాక అనిపించింది. అందరికీ నమస్కారం అండి. వేదిక నచ్చిన పెద్దలకు, మా పతాని రామకృష్ణ గౌడనకు, చంద్రమహేష్ అన్నకు, మన రియల్ స్టార్ ఆజాద్ భాయ్, మా వేణన్నకు, అందరికీ, మా వెంకటన్న. సినిమాని 4 స్టేట్లో రిలీజ్ చేయడానికి అన్న మెయిన్ మాకు బ్యాక్ బోను. సినిమా తీయడం అనేది ఈజీ, కానీ దానికి అందరి సహకారం కావాలి. ఫస్ట్ ఏంటంటే అందరు మిస్ అయిపోతారు. అంటే ఎవరైనా సెలబ్రిటీలు కానీ పెద్దలు, ఇప్పుడు మన వీరశంకర్ అన్న వచ్చిండు, వెళ్ళిపోయిండు. మన రామ సత్యనారాయణ గారు వచ్చి వెళ్ళిపోయారు. అంటే ప్రతి ఒక్క టెక్నీషియన్కి, నాతో పనిచేసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి, మ్యాక్సిమం అందరు ఫ్రెండ్సే ఉన్నారు. టెక్నీషియన్ అంటే నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని తీసుకొని ఆ టెక్నికల్ వర్క్ మీద ఒక 2-3 సంవత్సరాలు వర్క్ చేసి ప్రాపర్గా మొత్తం నేర్చుకున్న తర్వాత మేము సినిమా తీసినాం.